వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియాస్. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ గురించి డిస్కస్ చేసాం. మార్కెట్ లో ఉన్న బెస్ట్ బిజినెస్, వాటి ట్రిక్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసాం. సో మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి డోర్ డెలివరీ సర్వీసెస్. ఈ డోర్ డెలివరీ సర్వీసెస్ దగ్గర మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు బయటికి రాని పరిస్థితి ఉంది. సో ఫ్యూచర్ లో కూడా సపోజ్ గవర్నమెంట్ లాక్డౌన్ మొత్తాన్ని తీసేసేది అనుకోండి, కొంతమంది బయటికి రావడానికి భయపడతారు. సపోజ్ ఒక 100% మెంబర్స్ లో 40% మెంబర్స్ బయటికి రావడానికి కొంచెం ఆలోచిస్తారు. సో మీరు ఈ సిచ్యువేషన్ ని ఎన్కాష్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఎవరికైతే బేసిక్ నీడ్స్ కావాలో వాళ్ళకి ప్రొవైడ్ చేసి డోర్ టు డోర్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో గైస్, ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹0. సో ఇది క్లియర్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో గైస్, ఈ బిజినెస్ చేయడానికి మీరు పర్సనల్ గా కూడా ఫర్దర్ గా మూవ్ అవ్వచ్చు. లేదంటే మీకు కొంచెం ఇజ్జత్ పోతుంది అనిపిస్తే మీరు వర్కర్స్ ని పెట్టి మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. సో గైస్, ఈ బిజినెస్ చేయడానికి మీకు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాల్సిన అవసరం లేదు. అండ్ మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఒక 2 వీలర్ అండ్ ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. సో మీ డే టు డే రొటీన్ లైఫ్ లో మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 1.5 hour, ఈ టోటల్ గా కలిపి ఒక 3 hours దీనిపైన స్పెండ్ చేసి సరిపోతుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు లోకల్ ఏరియాస్ లో ఉన్న హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మీ బిజినెస్ గురించి వాళ్ళతో మాట్లాడండి. మీ బిజినెస్ గురించి వాళ్ళకి చెప్పి మీరు ఇట్లా డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నామని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పినాక వాళ్ళ దగ్గర ఏవైతే గూడ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఈచ్ ప్రోడక్ట్ పైన ఎంత కాస్ట్ ఉంది, అది మీకు ఎంత డిస్కౌంట్ లో వస్తుంది, ఇదన్నీ క్లియర్ గా తెలుసుకోండి. ఇట్లాగే తెలుసుకుంటూ మీరు ఇంకొక 2-3 షాప్ కి హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళి అట్లనే వాళ్ళకి మీ బిజినెస్ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అది ఎంత కాస్ట్ లో ఉందో, మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందో దానిపైన చూసుకోండి. కాస్ట్ ఇంకా డిస్కౌంట్ ఈ రెండు తెలుసుకున్నాక మెయిన్ థింగ్ ఇక్కడ మీరు తెలుసుకోండి ఏంటంటే క్వాలిటీ. ఎవరైతే బెస్ట్ క్వాలిటీ ఇంకా బెస్ట్ ప్రైస్ మీకు ఇస్తున్నారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనకి బెస్ట్ క్వాలిటీ ఇంకా బెస్ట్ క్వాలిటీ మీరు ఏదైతే బెస్ట్ క్వాలిటీ మీరు సప్లై చేస్తున్నారో కస్టమర్స్ కి, అది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత బెస్ట్ క్వాలిటీ సప్లై చేస్తే మీకు కస్టమర్స్ కూడా అంతే సాటిస్ఫై అవుతారు, మీకు బిజినెస్ కూడా అట్లనే పెరుగుతుంది అనమాట. సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవాల్సిన పని ఏంటంటే, మీరు హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళినాక మీరు కొన్ని స్టిక్కర్స్, మీరు కొన్ని పాంప్లెట్స్ ఇవన్నీ తయారు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ సరౌండింగ్స్ లో ఉన్న ఏవైతే కొన్ని హౌసెస్ ఉన్నాయో ఆ హౌసెస్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ కి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ లో మీరు పాంప్లెట్స్ కానీ వేయవచ్చు, లేదంటే గేట్ లోపల పాంప్లెట్స్ వేయచ్చు. అండ్ స్టిక్కర్స్ మీరు పబ్లిక్ ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ పైన మీరు స్టిక్కర్స్ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను పబ్లిక్ ప్లేసెస్ లోనే. నేను ఇక్కడ స్టిక్కర్స్ పేస్ట్ చేయమని అని చెప్పేసి మీరు ప్రైవేట్ ప్లేసెస్ లో స్టిక్కర్స్ పేస్ట్ చేయకండి ప్లీజ్. సో ఇట్లా స్టిక్కర్స్, పాంప్లెట్స్ ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాక మీకు ఏదైతే బిజినెస్ కి కస్టమర్స్ ఎవరైతే కావాలో వాళ్ళందరూ మీ దగ్గరికి రావడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఇట్లానే చేసుకుంటూ మీరు మీ లోకల్ ఏరియాలో సపోజ్ ఒక 5 to 6 kilometers రేడియస్ లో ఉన్న కిరాణా, జనరల్ స్టోర్స్ లో ఉన్న షాప్ కీపర్స్ దగ్గరికి వెళ్ళి మీ బిజినెస్ గురించి వాళ్ళకి ఇట్లానే మాట్లాడుకోండి. మీరు ఇట్లా డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్ చేస్తున్నామని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పినాక వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గరికి ఎవరైతే కస్టమర్స్ వస్తారో డెలివరీ కోసం వాళ్ళ అడ్రస్ మీరు తీసుకొని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళకి ప్రోడక్ట్స్, గూడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డెలివరీ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు షాప్ కీపర్ ద్వారా మీకు వచ్చిన కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడదు అనమాట. ఎక్కువ డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడకుండా నీట్ గా మీ పని మీరు డెలివరీ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళతో ఎంత ఎక్కువైతే మాట్లాడతారో వాళ్ళు మీకు అంతే ఆర్డర్స్ డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అట్లా డైరెక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగినప్పుడు ఏమవుతుందంటే షాప్ కీపర్ ఇంకా మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది అండ్ మీ బిజినెస్ ఏదైతే ఉందో డామేజ్ అవుతుంది. సో వైస్, ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇలాగే మీరు వెజిటేబుల్స్ అండ్ మీట్స్ ఇవన్నీ అయితే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా మీరు అట్లనే సేమ్ ఎవరైతే ఫ్రెష్ ఇంకా మంచి క్వాలిటీవి అందిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడుకోవచ్చు అన్నమాట. అండ్ గైస్, ఇక్కడ చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు డెలివరీకి వెళ్ళినప్పుడు మీరు మీ చేతికి గ్లౌజెస్, మీ ఫేస్ కి మాస్క్ అండ్ ఒక శానిటైజర్ బాటిల్ క్యారీ చేసేలా చూసుకోండి. సో హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గా అందుకు. ఇప్పుడు వరకు మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకున్నాం ఈ వీడియోలో. సో మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఈ బిజినెస్ అది కూడా దాని గురించి కూడా తెలుసుకున్నాం. సో గైస్, మనకి ఇక్కడ 2 ways ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అనేది మన
పర్సనల్ ఎర్నింగ్ అనమాట. పర్సనల్ ఎర్నింగ్ అంటే మనం ఏదైతే స్టిక్కర్స్ ఇంకా పాంప్లెట్స్ యూజ్ చేసి ఎవరైతే కస్టమర్ని ఎర్న్ చేసుకున్నామో అదొకటి. అండ్ ఇంకొకటి షాప్ కీపర్ ద్వారా ఎవరైతే వస్తున్నారో మనకి, మనం ఎవరికైతే డెలివరీ చేయాలో వాళ్ళ ద్వారా వచ్చే మన డెలివరీ ఛార్జెస్, అదొక మన సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో గైస్, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక రోజులో మనకి 10 ఇన్కమ్, సపోజ్ మనకి 10 ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, అది కొన్నిసార్లు ఎక్కువ కూడా కావచ్చు, కొన్నిసార్లు తక్కువ కూడా కావచ్చు. సో గైస్, మనకి అన్ని ఆర్డర్స్ కాస్ట్ కలిపి కొన్నిసార్లు 10,000, 5,000 కూడా కావచ్చు, కొన్నిసార్లు 1,000 కూడా టచ్ కాకపోవచ్చు. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, మనకి ఒక 10 ఆర్డర్స్ కాస్ట్ కలిపి మనకి ఒక 1,500 బిల్ అయింది అనుకోండి. ఆ 1,500 బిల్లో మనం ఎట్లన్నా మనం హోల్సేలర్ దగ్గర వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం తెలుసు కాబట్టి వాళ్ళ 1,500 మనకి 1,200 లో ఇస్తారు. 1,200 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ 300 మన కమిషన్ వచ్చేసింది. అది పక్కన పెట్టుకోండి. ఎట్లా మనం ఈ పర్సనల్ ఎర్నింగ్ చేస్తున్నాం కాబట్టి, పర్సనల్ ఎర్నింగ్ లో ఏంటంటే మనం డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తాం అనమాట. డెలివరీ ఛార్జెస్ యాడ్ చేసినప్పుడు మనకి ఒక 10 ఆర్డర్స్ వచ్చింది కదా, ఈచ్ డెలివరీ పైన మనం 30 రూపీస్ కాస్ట్ చేస్తాం అనమాట. సో 10 into 30 మనకి ఇక్కడ 300. సో 300 + 300 అక్కడ 600 అయిపోయింది అనమాట. సో ఇది మన ఫస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్. సెకండ్ వే ఆఫ్ ఎర్నింగ్ లో ఏమైందంటే అక్కడ షాప్ కీపర్, ఎవరైతే షాప్ కీపర్ ద్వారా మన కస్టమర్స్ వస్తున్నారో, ఎవరికైతే మనం డెలివరీ చేయాలో, అక్కడ ఏంటంటే మనం డెలివరీ ఛార్జెస్ అప్లై చేస్తాం అనమాట. సపోజ్ మనకు ఒక 10 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ 10 ఆర్డర్స్ పైన మనం ఈచ్ డెలివరీకి ఒక 20 రూపీస్ యాడ్ చేస్తాం అనుకోండి. 20 రూపీస్ 20 into 10, సో 200 వచ్చేసినాయి అనమాట. సో 200 + 600 మనకి 800 వచ్చేసినాయి. సో ఒక రోజుకి మనకి 800 వచ్చేసినాయి అనమాట. సో 800 లో మనం ఏం చేయాలంటే, మనకి ఎట్లా మనం వెళ్తుంటాం డెలివరీ చేయాలంటే 2 వీలర్ పైన సపోజ్ పెట్రోల్, ఫ్యూయల్ ఇవన్నీ కావాలి కాబట్టి, ఆ ఫ్యూయల్ కి మనం 100 రూపీస్ పక్కన పెట్టుకున్నాం. 100 రూపీస్ తీసేస్తే మనకి ఎట్లా రోజుకి 700 వస్తుంది. రోజుకి 700 అంటే మంత్లీ మనకి 30 into 7 that is 21. సో 21,000 మన దగ్గరకు వచ్చేసింది అనమాట. సో 21,000 మన చేతిలో ఉంది. ఇప్పుడు 21,000 మన చేతిలో ఉన్నప్పుడు మనం పర్సనల్ గా ఎర్న్ చేసి, మీరు కష్టపడుతుంటే మీకు 21,000 వచ్చింది. అట్లా కాదు, మీరు కొన్ని వర్కర్స్ ని పెట్టుకొని వాళ్ళకి అపాయింట్ చేసుకొని వాళ్ళతో మీరు వర్క్ చేపిస్తున్నారంటే వాళ్ళకి కూడా మీరు కొంచెం మనీ ఇవ్వాల్సి వస్తుంది. సో మనీ ఇవ్వడమే కాకుండా వాళ్ళని మీరు మానిటర్ చేయాలి. వాళ్ళు కరెక్ట్ గా ఆర్డర్ డెలివరీ చేస్తున్నారా లేదా చూడాలి. ఆర్డర్స్ ఎవరికైతే డెలివరీ చేయాలో ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో మీరు వర్కర్స్ కి కూడా శాలరీ ఇవ్వాలి కాబట్టి, వర్కర్స్ కి కూడా ఒక 6,000 to 7,000 వాళ్ళ శాలరీ లాగా ఇచ్చేసారు అనుకోని, ఆ 21,000 లో మీకు 13,000 to 14,000 మీ ఇన్కమ్ లాగా మీ దగ్గర ఉంటుంది. అది ఎట్లన్నా. సో గైస్, ఇక్కడ క్లియర్. సో మీరు మంత్లీ ఒక 13,000 to 14,000 మీరు ఎట్లానో ఎర్న్ చేస్తున్నారు. సో గైస్, ఈ బిజినెస్ లో మీరు మంచిగా ఎర్న్ చేయడం నేర్చుకున్నారు. సో ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవాలంటే మీ ఫుల్ టైం దానిలో ఇన్వెస్ట్ చేసి, మీరు ఏదైతే రేడియస్ ఉందో 5 to 6 kilometers దాన్ని కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 kilometers అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ డెలివరీ బాయ్స్ ని పెట్టుకొని వాళ్ళని ప్రాపర్ గా మానిటర్ చేసుకొని మీ బిజినెస్ ని మంచిగా పెద్దగా చేసుకోవచ్చు. అండ్ ఎట్లా మనకి హోల్సేలర్ ఎట్లా మనకి పార్ట్నర్ అయిపోయింది కాబట్టి మనకి గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా చేసుకుంటూ మీరు కొన్ని లాక్స్ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ గైస్, మీరు ఫస్ట్ వీడియోలో నన్ను మంచిగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ప్లీజ్ టు లైక్, షేర్.